నేను దేవుళ్ళతోటే పందెం పెట్టుకున్నా, మానవులతో నా పందాలు కాదు. ఒక రోజున నాకు మహా అవతార్ బాబాజీ గంట సేపు నాకు దర్శనమిచ్చి సాక్షాత్కరించి భౌతిక రూపంలో నాకు జ్ఞానబోధ చేసిపోయారు. అర్ధరైతు రుచి కృష్ణ పరమాత్మ గంట సేపు నాకు జ్ఞానబోధ చేసిపోయారు భౌతిక రూపంలో వచ్చి. కంచి కామాక్షమ్మ తల్లి భౌతిక రూపంలో వచ్చి 40 నిమిషాలు నాకు జ్ఞానబోధ చేసిపోయింది. యేసుక్రీస్తు మహనీయుడు గంట సేపు, అందరూ రేతిరే వచ్చేది అర్ధరాత్రి అప్పుడు భౌతిక రూపాలు ధరించి. ఆచార్య శ్రీరామ శర్మ గారు గాయత్రి ఉపాసకులు, వారు సతీ సమేతంగా వచ్చి నన్ను ఆశీర్వదించిపోయారు. పుట్టపర్తి బాబా నాకు మోక్షాన్నే ప్రసాదించాడు 3 మట్టికాయలు వేసి. యమధర్మరాజు నన్ను తీసుకెళ్ళటానికి వచ్చినోడిని నేను ఎదురు దిగి నేను రాను పో అన్నా. మరణాన్ని కూడా నేను లెక్క చేయలే. ఆ విషయం మీ ముందు ప్రస్తావించి మీ అందరికీ కూడా జ్ఞానోదయ స్ఫూర్తిని కలగజేయటానికే ఒక విధంగా నేను ఆలోచించి ఇక్కడికి వచ్చా. ఒక రోజున అంటే అందరితోటి సంభాషణ చెప్పడానికి నాకు అవకాశం లేదు. ఇద్దరు కృష్ణ పరమాత్మతోటి, మహావతార బాబాజీతోటి, యమధర్మరాజుతో కలిగిన సంభాషణ, ఈ 3 అంశాలనే నేను ప్రస్తుతానికి మీకు అందిస్తాను. మీరు హృదయంలో పాదుకొని నెక్స్ట్ ఇయర్ జీవితవనానికి వచ్చే తలికి మీరు ఎంత ప్రోగ్రెస్లో ఉండాలనో అది నేను అంచంలో కూడా చెబుతా. ఊరకు వచ్చామంటే పోతామంటే కాదు. మీరందరు పిరమిడ్ మాస్టర్స్ దైవలోకా నుంచి మనం ఎక్స్కర్షన్కి వచ్చాము ఇక్కడికి భూమండలానికి. ఊరకు పని మీద అకారణంగా రాలా, మనం ఎక్స్కర్షన్కి వచ్చాము భూమి మీదకి. ఆ భూదేవత కూడా నన్ను అనుగ్రహించి అనేక సందర్భాలు అనేక విషయాలు చెప్పింది. కానీ వాటినన్నీ వేరే సందర్భంలో చెప్పుకుందాం. ఇప్పుడు మహావతార బాబాజీ గురించి నాకు సాక్షాత్కరించిన విధానం చెబుతా. నేను గాయత్రి విధానంలో నాని ఊరా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు. పొలం పోగొట్టుకున్నా, పబ్లిక్లో జనంలో ఈడేంది దేవుణ్ణి నమ్ముకున్నాడు, పొలాలు పోగొట్టుకుంటున్నాడు, ఆస్తులు పోగొట్టుకుంటున్నాడు, పరపతి లేకుండా చేసుకున్నాడు అని జనం ఘోష పెట్టారు. నేనేం లెక్క చేయలే. నేను ఒకరోజు అన్నం తిని నాకు ధ్యాన గదిలో కూర్చొని ఆలోచిస్తా ఉన్నా, అమ్మా నిన్ను నమ్మి నేను ఏం బాగుపడ్డాను, భౌతిక రూపంలో నేను ఆస్తులు బాగొట్టుకున్నా, జ్ఞాన సంపదలో నేను ఏ మేర కృతకృత్యున్నయ్యానో నాకు ఎస్టిమేట్ అందటంలా, అందుట్లో కూడా నేను ఫెయిల్ అయినాయని అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు చాకరీ చేసి కూడా నిన్ను అనుష్ఠానం చేయకూడేవాడు అని ఏడుపులో ఎన్ని చివాట్లు పెట్టానో, ఎన్ని తిట్లు తిట్టానో నాకే తెలుసు. అమ్మని, గాయత్రి అమ్మవారిని. ఆ ఏడుపులో నిద్రలోకి జారిపోయా. రేత్రి 1 గంట అప్పుడు నా మంచం కాడ అలిగి తగిలింది. గబక్కన కళ్ళు తెరిచి చూసేసరికి మహా అవతార బాబాజీ నిలబడి ఉన్నాడు. ఎగిరి గంతేసి 2 కాళ్ళు వాటేసుకున్నా. 18 నిమిషాలు గొడగడియారని చూపిస్తూనే ఉంది. నేను అడగని, నేను ఊహించిన వరాలు నాకు ప్రసాదించారు. నిమిషం 20 నిమిషం అయిన తర్వాత ఇంకా ఏదో 2 మాటలు చెప్పి, నాన్న నేను వెళ్తాను, నన్ను వదిలిపెట్టు అన్నారు. నేను ఈ మాయా కల్పితమా, మన ఆత్మ కల్పితమా, వాస్తవంగా బాబాజీ వారి దేహమేనా ఇది అనే సంశయంతో కాళ్ళు ఒత్తి చూస్తున్నా. నాన్న ఇంకా గట్టిగా చూసుకో, నీ కోసమని భౌతిక పరమాణువుల్ని సంఘటితం చేసుకొని ఈ రూపం ధరించి నీ దగ్గరకు వచ్చాను నాయన, నువ్వు ఇంకా గట్టిగా వచ్చి చూసుకో, నీ అనుమానం తీరేదాకా అన్నారు. ఇప్పుడు నాకు అంత కనిపెట్టాడు ఈయన అని పరమానందపడి కాళ్ళు మాత్రం వదిలిపెట్టలా. అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే, వారు నాయన స్వామి నేను వదిలిపెట్టను మిమ్మల్ని, ఎందుకంటే
మీరు నేను అడగక తలికే ఎన్నో వరాలు నాకు ప్రసాదించారు. అవన్నీ నాయన కక్కి వెళ్ళు, నాకు ఇవ్వకపోతే నేను వదిలిపెట్టను అన్న. మీరైతే ఈ పదజాలం వాడగలుగుతారా సోదరులారా? నేను అడగక తలికే ఇచ్చారు అనేక వరాలు. నాయన ఇదే పదం వాడా, నాయన కక్కితేనే నేను వదిలిపెడతా, కక్కు, లేకపోతే నేను వదిలిపెట్టనని నేను అడ్డం తిరిగి కూర్చున్నా. అప్పుడు ఒక కథ చెప్పారు, ఒక విషయం. నాయన అయోగ్యుడికి ధనం కూడితే బాధ్యతారహితంగా ఎట్లయినా విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. నా మాట నువ్వు శ్రద్ధగా విను. వాడికి బాధ్యత లేదు, రూపాయల మీద విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు రూపాయలన్నీ, ఎందుకంటే శ్రమ లేకుండా వాడికి అబ్బినాయి గనక. ఇప్పుడు నీ పరిస్థితి కూడా ఇదే. నేను ఇస్తా, నువ్వు నీ స్నేహితులకో బంధువులకో ఏ ఆపదకో ఏ అవసరానికో నువ్వు విచ్చలవిడిగా ఖర్చు చేస్తావు, నీకు మిగిలేదేమిటి? కనుక నువ్వు ధ్యానం చెయ్యి, నీ ధ్యానంలో నేనుండి నేను పైకి లాక్కుంటాను అని వరం ప్రసాదించారు. నాకు చప్పట్లో కొట్టడం కాదు బాబు, మీరు ఆ దశను పొందాలి అని నా మనసారా కోరుకుంటా. మీరందరూ సభికులు ఈ స్థితి స్థాయిని మీరందరూ వచ్చే జీతవనం కార్యక్రమం నాటికి ఇది ఫుల్ఫిల్ చేసుకొని రావాలని నా మనవి. ప్రయత్నించండి. నేను ఒప్పుకోనట్లా, నాది నాకు కక్కమని నేను అడ్డం తిరిగి కూర్చున్నా, వదిలిపెట్టలా. ఈ ఉపమానం చెప్పాడు, ఇంకా బ్రతంలాడాడు. అప్పటికి గంట దాదాపు దాటింది. ఇక ఏమనుకున్నారేమో, నువ్వు ధ్యానంలోనే నిమగ్నముడు నాయన, నువ్వు ధ్యానంలో నేను పైకి లాక్కుంటానన్నా అని అభయాస్తం ఇచ్చి నా 2 చేతల్లోనే అదృశ్యమైపోయారు. మరి మీరు కూడా ఆయన లాక్కొని వస్తారా మీ ఇళ్ళకి? సభికులారా, మీకు నమస్కారాలు చేసి చెబుతున్నా, ఆయన లాక్కొచ్చుకోండి. వ్యక్తిగతంగా మీ జీవిత ఔన్నత్యాన్ని, మీ జీవిత పరమార్థాన్ని మీరు గ్రహించాలని నా మనవి. సందేహం లేదు, మీరు అందరూ అనేక లోకాల నుంచి ఇక్కడికి భూమండలానికి వచ్చిన వాళ్ళే వివిధ రీతుల్లో. మీకు ఆ శక్తి సంపదలు ఉన్నాయి, అయితే మీ శక్తి సంపదల మీద మీకు నమ్మకం లేదు, మీకు అనుమానాలు ఉన్నాయి. వాటిని రెక్టిఫై చేసుకోండి. మీ అనుమానాలని రెక్టిఫై చేసుకుంటే చాలు, మీరు గటాన్ అవుతారు. మిమ్మల్ని ఇప్పుడు అనుమానము భయము పీడిస్తున్నాయి, లేకపోతే మీరు ఎప్పటికో ఇంకా ఉన్నత దశకు పొందేవాళ్ళే. ఆ అనుమానం నాకన్నా మించిన ఈ విశ్వంలో నాకన్నా మించిన దైవం లేడు, నేనే దైవాన్ని, పరమాత్మ స్వరూపుడును నేనే భావనతోటి కాంక్రీట్గా అండి. అది నా మనవి. మనకన్నా వాస్తవంగా విశ్వంలో ఏ దేవుడు అధికుడు లేడు, ఇది ధైర్యంగానే చెబుతా. ఎందువలనంటే మనం ఏ భగవంతుడి దగ్గరికి ఆరాధన దగ్గరికి వెళ్ళినా మన అంతరాత్మ ద్వారానే వెళ్ళాల్సిందే. ఆ ద్వారంలో నుంచి తప్పితే మనం ఎటు వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళలేము. మన అంతరాత్మ ద్వారానే మనము ఏ భగవంతుడినైనా కొలవాలా, ఏ గురువునైనా కొలవాలా, ఏ దేవతనైనా కొలవాలా. మన అంతరాత్మతోటి పని లేకుండా మనం ఒక్క అడుగు కూడా వేయలేము. గ్రహిస్తారా మహనీయులారా? ఇంకా కొంచెం ఎలాబరేషన్ చెప్పమంటారా? ధ్యానములో మన అంతరాత్మను మనం సాక్షాత్కరింపజేసుకోగలిగిన నాడు ఈ విషయం మీరు అనుభవిస్తారు. ఇది సాక్షాత్తు నా అనుభవం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధ్యానములో మన అంతరాత్మను మనం పట్టుకోగలిగినప్పుడు మన అంతరాత్మ ద్వారానే ఏ భగవంతుడి దగ్గరికైనా, ఏ గురువు దగ్గరికైనా, ఏ ఉన్నత లోకాలకైనా, ఏ సూర్యకుటుంబ లోకాల్లోకైనా, విశ్వంలో ఏ లోకానికైనా మనం వెళ్ళగలుగుతాం.
అట్లా వెళ్ళిన సందర్భాలు కూడా నాకున్నాయి. కనుక మీరు ధైర్యంతో ఈ సమయాన్ని వినియోగించుకొని మీ జీవితాలను సార్థకం చేసుకుంటారని మనవి చేస్తాను. ఎన్నో లోకాలు తిరిగి వస్తుంటాం ధ్యానంలో, కొత్త కొత్త లోకాలు, పరిచయం లేని లోకాలు. వాటన్నిటిని కూడా మీరు అనుభవించాలా, తప్పదు. ఎందుకంటే మీరు ఆ కార్యక్రమం మీదనే భుజాన వేసుకొని వచ్చారు ఈ భూమండలానికి. ఇది సర్వసిద్ధం. మీ కార్యక్రమం మీరు సిద్ధించుకోండి మహనీయులారా అని నేను వేడుకుంటా. ఈయన వారు అదృశ్యమైపోయిన తర్వాత తెల్లారిన దాకా ఆనంద భర్మడోలికల్లో ఊగులాడి తన్మయత్వంలో తెల్లారింది. అది వారి సంభాషణలో నాకు దక్కిన ఫలితం.